అండ్ అలాగే మన ఛానెల్‌లో మూవీ రికమెండేషన్ స్టార్ట్ చేశా. ఒక వీడియో కూడా అప్‌లోడ్ చేశా. థంబ్‌నెయిల్ ఎప్పటిలా కాకుండా కొత్తగా పెట్టేసరికి చాలా మందికి అది తెలియట్లేదు. సో, కొంచెం ఒకసారి చూసేయండి. ఇంకా కంటిన్యూ చేస్తా. 'వనవీర' 2 అవర్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి ప్రెజెంట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఇక చూసాక నాకైతే బిలో యావరేజ్ అనిపించిందండి. నాకైతే ఎగ్జాక్ట్‌గా 'రవితేజ' గారి 'బెంగాల్ టైగర్' మూవీ రీమేక్ చేసినట్టుంది. ఇంకా అదే బావుంటుంది. త్రూ ఔట్ మూవీలో హీరో పెర్ఫార్మన్స్ బావుంది. ఇంకా ఫస్ట్ హాఫ్‌లో పాలిటిక్స్‌లో మెల్లగా ఇన్వాల్వ్ అయ్యే సీన్స్ కొన్ని ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. లాజిక్స్ పక్కన పెట్టేస్తే. ఇక సెకండ్ హాఫ్ ఇంకా రొటీన్ స్టోరీనే అర్థమైంది. కానీ కొన్ని సీన్స్ బావున్నాయి. ఒక ఎమోషనల్ సీన్ నాకైతే వర్కౌట్ అయింది. కొంచెం పర్లేదు. ఇక వానరసేన అంటూ మైథలాజికల్ ఇన్వాల్వ్‌మెంట్ అయితే కంప్లీట్‌గా అన్నెసెసరీ అండ్ ఫోర్స్‌డ్ అనిపించింది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. కొన్ని డైలాగ్స్‌ని మ్యూట్ చేసేశారు. ఇక బేసిక్ స్టోరీ లైన్ విషయానికొస్తే ఊర్లో పాలిటిక్స్‌లో గెలవడానికి పలుకుబడి కోసం ర్యాలీకి బైక్స్ తీసుకుంటారు. మళ్ళీ ఇచ్చేస్తామని చెప్పి ఆ ఊర్లో ఉండే విలన్ బ్యాచ్. అలా హీరో దగ్గర బైక్ కూడా తీసుకుంటారు. కానీ బైక్ తిరిగి రాదు. అప్పుడే ఏం జరిగింది? హీరో ఏం చేశాడు? అసలు స్టోరీ ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోండి. ప్లస్ పాయింట్స్ హీరో పెర్ఫార్మన్స్ అండ్ విలన్‌గా నందు గారి పెర్ఫార్మన్స్ 2 బాగున్నాయి. సత్య గారి కామెడీ లాస్ట్‌లో పర్వాలేదు. ఇంకా ఫస్ట్ హాఫ్‌లో కొన్ని చోట్ల హీరో పెర్ఫార్మన్స్‌తో నవ్వించేలా చేశారు. సినిమా అంతా రిచ్‌గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మ్యూజిక్ బై వివేక్ సాగర్ గారు. ఒక సాంగ్ బాగుంది ఫస్ట్‌ది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం గజిబిజిగా ఉంది. నాకైతే అంతలా అనిపించలేదు. మంత్రాలతో చేసింది. మైనస్ పాయింట్స్ కమర్షియల్ సినిమాగా మార్చడానికి కామెడీ, హీరోయిజం, విలనిజం, ఫైట్స్, డివోషనల్ టచ్, సెంటిమెంట్, ఫ్రెండ్‌షిప్, పాలిటిక్స్, హీరోయిన్, సాంగ్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసినా తిరిగి రొటీన్ స్టోరీగానే మారింది. ఇంటర్వల్‌కి ఓహ్! ఇలా ఎండ్ అయింది కాబట్టి ఇదే రీజన్ అనుకున్నా. సెకండ్ హాఫ్‌లో అదే జరిగింది. ఇంకా ఫ్లాష్ బ్యాక్ కూడా అంతేం లేదు. ఇక కొంత ఎక్స్‌పెక్టెడ్ అండ్ ఎన్నో సినిమాల్లో చూసిన స్క్రీన్ ప్లే అండ్ నరేషన్‌నే. ఫస్ట్ హాఫ్‌లో అసలు లాజిక్స్ ఉండవు. హీరో అలా ఎలా వెళ్తాడు? ఎలా తీసేస్తాడు? బైక్ పోవడం ఏంటి? ఇలా అనిపిస్తుంది తప్ప కన్విన్సింగ్‌గా లేదు. 'ముకుంద', 'బెంగాల్ టైగర్' ఇంకా ఎక్కువ తక్కువ కులాలు ఎలక్షన్‌ల బ్యాక్ డ్రాప్‌తో ఎన్ని సినిమాలు చూడలేదు. అవన్నీ చూసాక ఇది చూస్తే ఇంపాక్ట్ మినిమమ్‌గానే ఉంది. సీరియస్ సిట్యుయేషన్స్‌లో కామెడీ చేయడమే సీరియస్‌నెస్ పోగొట్టేలా చేసింది. ఇక క్లైమాక్స్‌కి ఇదే జరుగుతుంది. నెక్స్ట్ ఇదే అవుతుందనేలా మొత్తం ప్రిడిక్టబుల్‌గానే ఉంది. హీరోయిన్ యాక్టింగ్ అండ్ ప్రెజెన్స్ బాగున్నా గానీ, మరదల రోల్‌లో మినిమమ్ ఇంపాక్ట్ అనే చెప్పాలి. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే కొన్ని సీన్స్ బాగున్నాయి. ఓవరాల్ మూవీ మాత్రం రొటీన్ అండ్ ప్రిడిక్టబుల్‌గానే ఉంది. డివోషనల్ టచ్ అసలు అక్కర్నే లేదు. ఫోర్స్‌డ్‌గా ఉంది నాకైతే. స్టోరీకి దానికి సంబంధమే లేదు. ఇట్స్ అన్ యావరేజ్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.